సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అంటే రిపీటెడ్గా నాకు వస్తున్న డౌట్ అండ్ క్వశ్చన్ అనమాట. ఇది చాలామంది ఈ కామెంట్ అడుగుతూ ఉన్నారు. సో ఈ సీజన్లో గ్రేప్స్ ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి. సో ఈ గ్రేప్స్ అనేవి ఇంట్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వాళ్ళు తినాలి అనిపిస్తూ ఉంటుంది. అవి చూస్తే కూడా చాలా స్వీట్గా చాలా బాగుంటున్నాయి అన్నమాట. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటున్నాయి. సో ఈ ప్రెగ్నెన్సీలో గ్రేప్స్ అనేవి తీసుకోకూడదు అన్న ఒక అపోహ ఉందన్నమాట. సో అందుకే చాలామంది ప్రెగ్నెన్సీలో గ్రేప్స్ తీసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారనమాట. సో ముందుగా అయితే ఎందుకు తీసుకోకూడదో చెప్తాను, ఎందుకు తీసుకోకూడదు అండ్ ఎవరెవరు తీసుకోకూడదో చెప్తాను. సో మీరు ఇంకా దీనివల్ల లాభాలు ఏంటి అనేది కూడా నేను షేర్ చేస్తాను. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గ్రేప్స్ తీసుకుంటే మంచే కానీ చెడు కూడా ఉంది. ఎందుకు చెడు ఎవరికి ఉంటుందనంటే ఇందులో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇది ఎక్కువ హెవీగా తీసుకోవడం వల్ల ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి మాత్రం, అంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా బాబు అప్పుడు నాకు కొంచెం డయాబెటీస్ షుగర్ అనేది వచ్చిందనమాట లైట్గా. సో 160 అలా ఉండేది. సో ఆ టైంలో గ్రేప్స్ తీసుకోకూడదు అని చెప్పారు. ఎందుకంటే గ్రేప్స్ అండ్ మ్యాంగో అండ్ బనానా కూడా తీసుకోకూడదు. సో ఎందుకు అనంటే ఈ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ ఫ్రూట్స్లో. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ గ్రేప్స్ అనేవి తీసుకోకూడదు. తీసుకుంటే ఏంటంటే ఆ షుగర్ లెవెల్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయవలసిన వాళ్ళు మాత్రం ప్రెగ్నెన్సీలో షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు. అండ్ వెయిట్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీలో మినిమం 70-80 దాకా ఉంటారు. 80కి అబోవ్ వెయిట్ ఎవరైతే ఉంటారో 70కి అబోవ్ ఉన్నా కానీ కొంచెం ఆలోచించి తినాలన్నమాట ఈ ఫ్రూట్ని. ఎందుకంటే వెయిట్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ మనం డైట్ చేసేటప్పుడు కూడా గ్రేప్స్ని కొంచెం అవాయిడ్ చేయాలి. లైట్గా తీసుకోవాలి, ఒక కప్పు నిండా తీసుకుంటే చాలు. కానీ హెవీగా తీసుకుంటే మాత్రం వెయిట్ అనేది ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇవి తీసుకుంటే మన వెయిట్ పెరుగుతుంది అండ్ బేబీ వెయిట్ కూడా పెరుగుతుంది. కానీ మనము ఎక్కువ హెవీ వెయిట్ ఒబిసిటీలో ఉంటే మాత్రం మీరు ప్రెగ్నెన్సీలో తీసుకోకపోవడమే మంచిది. సో తీసుకోకూడని వాళ్ళు ఎవరంటే మామూలుగా ప్రెగ్నెన్సీలో వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు అండ్ షుగర్ ఉన్నవాళ్ళు. అండ్ కొంతమందికి ఇవి తీసుకుంటే ఇచ్చింగ్ లాంటిది లేదా నాలుక పగలడము, ఇంకా కొంచెం అరుగుదల ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇది తీసుకున్నప్పుడు గ్యాస్ ఫామ్ అవ్వడము అండ్ తీసుకున్న ఫుడ్ అరగకపోవడం, తీసుకున్న తర్వాత ఈ రిజల్ట్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో ఈ 3 రకాల వాళ్ళు మాత్రమే ప్రెగ్నెన్సీలో గ్రేప్స్ తీసుకోకూడదు. సో తీసుకోకూడదు అన్నాం కదా అనేసి ప్రెగ్నెన్సీలో ఎవరైనా సరే గ్రేప్స్ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇది తీసుకోవడం వల్ల అబార్షన్ ఇలాంటివి అయితే ఏమీ అవ్వవు. కానీ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకుంటే ఏంటంటే మనకి పిల్లలు నలుపు పుడతారా అని చాలామంది అడుగుతున్నారు. బ్లాక్ కలర్ ఫ్రూట్ ఏదైనా వెజిటేబుల్ ఏదైనా తీసుకోవాలంటే ఆలోచిస్తూ ఉంటాము. సో అలాంటిది ఏం జరగదండి. కలర్ చేంజ్ అనేది అయితే మన జన్యుని బట్టి ఉంటుంది. కానీ జన్యుపరంగా మనం ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు. కానీ ఈ గ్రేప్స్ తీసుకోవడం వల్ల, బ్లాక్ గ్రేప్స్ తీసుకోవడం వల్ల పిల్లలు నలుపు అయితే పుట్టరు అండ్ అబార్షన్ కూడా అవ్వదు. కానీ ఏది తీసుకున్నా ఎక్కువ మోతాదులో తీసుకోవద్దని, లిమిట్గా తీసుకోవాలన్నట్టుగా ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. అండ్ ఈ ఫుడ్ విషయానికి వస్తే బేబీ గ్రోత్ని పెంచుతుందన్నమాట గ్రేప్స్ అనేవి. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల అండ్ ఇంతవరకు అయితే మామూలుగా ఫుడ్ అరగని వాళ్ళు అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఇంకా ఎవరికైనా దీనికి ఎలర్జీ అలాంటివి ఉంటే లేదా షుగర్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా బేబీ గ్రోత్ని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు, మీ వెయిట్ పెరగాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వీటిని తీసుకోవచ్చు. సో వీటిలో ఆల్మోస్ట్ ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ న్యూట్రియంట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి మలబద్ధకం ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటుంది. సో మోషన్ ఫ్రీ అవ్వడానికి ఇవి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ గ్రేప్స్ తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ పెరుగుతుంది అండ్ హెయిర్కి సంబంధించిన మంచిగా హెయిర్ గ్రోత్ కూడా అవుతూ ఉంటుంది అండ్ బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఇవి తీసుకోవడం వల్ల లాభం తప్ప నష్టం అయితే ఏముండదు. నష్టం ఉండేది ఎవరికి అనంటే షుగర్ పేషెంట్స్కి, అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన వాళ్ళకి అండ్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, ఇది తీసుకుంటే గ్యాస్ ఫామ్ అయిన వాళ్ళకి. అంతేకాని మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ గ్రేప్స్ని తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో గ్రేప్స్ని తీసుకోవడం వల్ల మీకు లాభం తప్ప నష్టం అయితే ఏమీ జరగదు. సో ప్రెగ్నెన్సీలో గ్రేప్స్ తీసుకోవచ్చా లేదా అండ్ బ్లాక్ గ్రేప్స్ తీసుకోవచ్చా లేదా అనే మీ డౌట్ అనేది నేనైతే ఈరోజు క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.